హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసుకునే క్యాబేజ్తో మంచూరియా కాకుండా ఈసారి మనం కొత్తగా కొంచెం సొరకాయతో మంచూరియా చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక కప్పు సొరకాయ తురుము తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. దీంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కావాలంటే కొన్ని వాటర్ కూడా తీసేయొచ్చు. ఈ సొరకాయ తురుములో ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ మైదా, 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఎలాంటి గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ యూస్ చేయట్లేదు. మనకు స్పైసీ అంతా ఈ మిరియాల పొడితోనే వస్తుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరో బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం మంచూరియా బాల్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. వన్ సైడ్ ఫ్రై అయ్యాక మరో సైడ్ తిప్పుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా బాల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిమిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇందాక మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఆ మిక్చర్ని ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఆ వాటర్ అంతా పోయాక మనకు మంచూరియా అనేది రెడీ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ మంచూరియా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరో రెసిపీతో మీ ముందు ఉంటాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.